నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ। పేదల కోసం భూ సంస్కరణలు తీసుకువచ్చి భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు సదా చిరస్మరణీయుడని మంత్రి పొన్నం ప్రభాకర్ శ్లాఘించారు। ఆయన బహుభాషా కోవిదుడు, అత్యున్నతమైన రాజకీయవేత్త అన్నారు। మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నిర్మించే రహదారికి పివి పేరు పెడతామని మంత్రి ప్రకటించారు। వంగర గ్రామం ముద్దుబిడ్డ భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం। ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహారావు గారి చరిత్ర గురించి చెప్పినారు। లేదా వేదిక మీద పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహారావు గారికి సంబంధించిన అంశాలు చెప్పినారు। ఈరోజు పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు, అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చేస్తున్నారు। పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది। దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులించి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి। అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైనటువంటి విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి। దాంతో పాటుగా ఇప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణలు తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి। ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటా ఉన్నాం, న్యాయం జరగాలి, భూమిలోనికి భూమి లేడానికి భూమి కావాలంటా ఉన్నాం, కొన్ని రోజులు దున్నేవానికి భూమి కన్నాం। ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు।